సిగ్గుపడమ్మా. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మా అమ్మవు కదా. వద్దు, సూర్యంబాబు రాకపోతే నేను అన్నం తిన్ను. సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తున్నారు కదమ్మా. అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరే? సూర్యంబాబు మీరు కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ముట్టడం మానేది. అలాగా బావా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో. అలాగే సుసి, నేను తీసుకెళ్దామని వచ్చాను. అలాగేనమ్మా. గురవయ్య, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. మరి ఏం చేస్తోంది? అమ్మాయి గారు గదిలో కూడా లేరు బాబు. నేను ఎంత చెప్తున్నా అనుకుంటా నన్ను తోసేసి అమ్మాయి గారిని సూర్యబాబు గారు తీసుకెళ్ళారు బాబు. చూస్తూ ఊరుకున్నావా? ఇప్పుడు ఆపి లాభం లేదు మామయ్య. 3 ముళ్ళు వేసేసాను. ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, వాడు అరెస్ట్ అయ్యి. సూర్య ఏం తప్పు చేశాడండి అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తీరని అమ్మాయిని వాళ్ళ పెద్దలు అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. సార్, మీరు అరెస్ట్ చేయకపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. సుశీల మైనర్ కాదు, మీరే చూడండి. చూడండి కనకారావు గారు, అమ్మాయికి మైనారిటీ తీరింది, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపే అధికారం మాకు లేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. కనకారావు గారు, భగవంతుడు వాళ్ళిద్దరికీ పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి? గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. దామోదరం, ఈ కథకు అసలు డైరెక్టర్ నువ్వు. ఈ పెళ్ళేదో జరిపించేసిన నీదో సాధించేశాను, నువ్వు ముచ్చిపో. ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో, నా కూతురు నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నాకు తెలుసు. సుశీల, రాపోదు. ఏమండి, చట్టం మనల్ని విడదీసినా బంధం మాత్రం విడిపోలేదండి. సుశీల మనకొక్కగాను ఒక్క కూతురు. దాని జీవితమైనా సుఖప్రదంగా ఉండాలని దీవించండి. ఇక నా దీవెనలు ఎందుకులే, మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా. ఏ సుశీల, వస్తావా రావా? కట్టుకున్నవాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట. మన రక్తబంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెడలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల. సరే, నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతే గాని నా ఆస్తిలో చిల్లిగమ్మ కూడా నీకు దక్కనివ్వదు. వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారంటే మీరా? అవునమ్మా, కూర్చోండి కూర్చోండి. కూర్చుంటాను సరే. మా అబ్బాయి ఉండే రూమ్ కెళ్తే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మీరా? అమ్మయ్యా, నా కుదరపడ్డదండి. అవునవును. ఒరే అవునవును, నువ్వు కాస్త తడిపోయి నుంచోపో. డాక్టర్ గారు, మీ మీద నాకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకమ్మా? నాకు ఒక ఉత్తర ముక్క రాయకూడదు అబ్బాయి ఇక్కడ ఉన్నట్టు? ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటున్నానమ్మా. నిజంగా ఇది శుభవార్తేనండి నాకు, మా అబ్బాయి మీ దగ్గర ఉండడం. అంతకంటే మంచి శుభవార్త. ఏమిటండి? మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను. ఏమా ఏమా ఏమ్మా? చాలేవయ్యా, సిగ్గు లేకపోతే సరే. ఎవరిచ్చా నీకు డాక్టర్ పని? నీ పేరేమిటన్నావు? దామోదరం. దామోదరం కాదు, నీ పేరు దగామోదరం. మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్లి నువ్వు చేస్తావా? అది కాదమ్మా, త్రిపుర సుందరమ్మా. నేను త్రిపుర సుందరమని కాదు, ఈ విషయంలో మహా త్రిపుర సుందరమని. నువ్వేదో మంచివాడు 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 అంటే నేను మంచివాడు అనుకున్నాను. ఇదే మంచి పిలువు నా కొడుకుని. అలాగే గ్లాస్ మంచి చేపించు, కొంత ఎండిపోతుంది. సూర్య, మర్యాద లేని మనిషి. సూర్య. నమస్కారం. ఇందులో నమస్కారం వేరేనా? సరే లేవండి, దీర్ఘసుమంగళీ భవ. ఒరే, ఏం పని చేసావురా? ఇల్లు వదిలి వచ్చేసింది చాలక మేమంతా ఏమైనా అనుకున్నాం. ఈ పిల్ల ఎవరు, ఏమని పెళ్లి చేసుకున్నావు?
కాదమ్మా, మన కనకారావు మామయ్య కూతురు. ఏమిటమ్మా అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు? రొట్టె విరిగి నేతలో పడ్డదా అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట? ఇష్టం వచ్చిందగా అంటావురా? బంగారు పిచ్చికి నా కోడలుగా చేసావురా? మరి అప్పారావు మామయ్య కూతురు కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు? నేను అనుకోలేదు, అనుకోను. వాడు అనుకున్నాడు, అనుకుంటున్నాడు. నేను అనుకున్నది ఇదేరా. నీ మనసులో ఏముందో ఆ దేవుడికి కూడా తెలియదమ్మా. అవునవును. అమ్మా త్రిపుర సుందరమ్మ గారు. అయ్యా డాక్టర్ గారు చూడండి, మిమ్మల్ని ఏదో దగా కోరని, దగా దామోదరం అని ఏదేదో వాగేశాను, ఏదేదో తిట్టేశాను. అవేవి మీ మనసులో పెట్టుకోకండి. చెరిపేశానమ్మా, చెరిపేశాను. మంచిగా తీసుకోండమ్మా. ఎంత మంచివారండి మీరు. ఇప్పుడు మీ మనసు నెమ్మదిగా ఉంది కదా? చాలా నెమ్మదిగా ఉందండి. అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు. ఇప్పుడు నేను ఇంకేమైనా తట్టుకుంటానండి. అదేనమ్మా మీ అన్న కనకారావు. చిచి, వాడు మా సొంతనే గారండి, నేను విడిచినవాడు. అదేనమ్మా మీ వియ్యంకుడు. అదే అలా అన్నారు బాబు. మీ వియ్యంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలను మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆస్తిలో సుశీలకి చిల్లి గవ్వ ఇవ్వట. ఓహో, ఇవ్వడట. వాడి తల్లో పేరిస్తుంది. సన్నాసి వాడికేదేమిటి? వాడు ఆస్తికి తాళం చెవి నా కోడలుగా వచ్చింది నా ఇంటికి. ఇప్పుడేమంటాడు? వదిలి గారు. కమలా, రామ్మా, బాగున్నావా? ఎంత పని చేశాడు మా దుర్మార్గుడు నీకు. చిన్నప్పటి నుంచి వాడు నేతి పెసరట్లు అదే పనిగా తిని 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 వాడి బుర్రం మన్నగించింది. అందుకనే ఇలాంటి బంగారం లాంటి భార్యను వదిలేశాడు. ఓ చిన్న ఐడియా. కనకే బావ ఆస్తి ఎవరంటున్నాడుగా, ఆయన ఇంటి ముందు పాట వేయించి బావ చేత నిరాహార దీక్ష చేయిస్తే. చిన్నమ్మాయి, అన్ని బైరాగి బుద్ధులా నీకు. వాడింటి ముందు పాకేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టిందిరా? వాడే నా ఇంటి ముందుకు వచ్చి పాకేసుకుని నా కూతురు ఒకసారి చూపించు, నా కూతుర్ని కొంచెం చూపించమ్మా అనేట్టు చేస్తాను రా. అమ్మా మరేం అనుకోకపోతే. అదే నేనేమనుకోనండి, మీ విషయంలో నేనేమనుకోను. మరేం లేదమ్మా, నా స్టెతస్కోప్ ఇప్పిస్తే. ఎవరు? నా స్టెతస్కోప్ అమ్మా. ఓ ఇదా, తీసుకోండి తీసుకోండి. అదేమిటా, సినిమాల్లో హీరోయిన్ విలన్ని చూసి నువ్వా అన్నట్టు నన్ను చూసి నువ్వా అంటున్నావు? నేను నీ బాబాయ్ కూతుర్నిరా, నీ చెల్లెల్ని. ఓహో, చాలా కాలం తర్వాత నిన్ను చూడటానికి వచ్చానని కోపం వచ్చినట్టుందిలే. అయినా కూర్చోమని చెప్పొచ్చుగా. సరే కూర్చో, నీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి. కూర్చో. నా ఇంటికి వచ్చి నాకేం మర్యాదలు చేయనక్కర్లేదు. ఇక నీ ఇల్లు నా ఇల్లు ఏమిట్రా, అంతా మనిల్లే. నీకు మొదటి నుంచి మర్యాదలు తెలియవు గనక నేను చెప్పాల్సి వచ్చింది అంతే. అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలరా అన్నయ్య. నీకు అన్ని గుణాలు ఉన్నాయి, రెండే తక్కువ. నీకు తెలీదు, ఒకళ్ళు చెప్తే వినవు. చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నీతోటి మాట్లాడినా ఆ గోడతోటి మాట్లాడినా ఒకటే. అయినా ముఖ్య విషయం ఒకటి నీకు చెప్పేసుకోవాలని వచ్చాను. అదేరా, నీ కూతురుందే నా మేనకోడలు, అది నా కొడుకు సూర్యం పెళ్లి చేసుకున్నారు. చెప్పడానికి నువ్వు వకాల్తా తీసుకొచ్చావా? తల్లికి వకాల్తా ఎందుకురా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక నువ్వు కస్తున్నా నేను బుస్తున్నా ఏ ప్రయోజనం లేదు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించాల్సిందే. సుందరమ్మ, గుద్దు గుద్దేసి ఇది గుద్దు కాదు ముద్దంటే నమ్మేసి అంత పిచ్చివాడి మాత్రం కాదు. నీ బుద్ధి పోనిచ్చావు కదరా, లాభం లేదు. ఇంటికి వచ్చిన ఆడబడుచుకి ఇంత పసుపు కుంకం ఇచ్చి మర్యాద చేయడానికి బదులు సుందరమ్మ అని పేరు పెట్టి పిలుస్తావా? నీకే బాగుందా ఇది? పోని చెల్లెలి కాదు, వియ్యపురాలుగా వచ్చానురా. ఎంత మర్యాద చేయాలి? సగం మర్యాద కూడా లేదే. సుందరమ్మ, నీ నక్క వినయాలని నాకు తెలుసు. నా ఆస్తి మీద కన్నేసి కావాలని నువ్వే ఈ పెళ్లి జరిపించావని కూడా నాకు తెలుసు. ఇక నా రెండో పాయింట్. అసలు నీ మొదటి పాయింట్ ఏమిట్రా? తెలియకడుగుతాను, చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇక నా రెండో పాయింట్ అంటున్నావు. అసలు నీకు నీ మొదటి పాయింట్ ఏమిటో తెలుసా? నేను చెప్తున్నాను, నా మూడో పాయింట్ విను. నీ కూతురు నా కొడుకు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించడం తప్పితే ఇప్పుడు నీకు వేరే మార్గం ఏమీ లేదు. సుందరమ్మ, ఓయ్, ఆకులేసినంత మాత్రాన అన్న సంతర్పణ అయిపోదు సుందరమ్మ. నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా ఆస్తి నీకొస్తుందని మాత్రం అనుకో. నీ ఆస్తి నాకెందుకురా? నీ కూతురు ఆస్తి నా కొడుకు వస్తుంది అంతే. అది నా పొందిలో ప్రాణం ఉండగా జరగదు. నా కూతురు మేలో తాళి తెంచేసి అవసరమైతే మరో పెళ్లి చేస్తాను, లేదా జీవితాంతం ఈ ఇంట్లోనే పడి ఉంటుంది. చీచి రాక్షసురా, ఎంత చండాల మాట్లాడుతున్నావురా? ఈ రెండు కుటుంబాలు ఒకటిగా చేరడం నీకు ఇష్టం లేదు అంతేనా? అవును, నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్తానురా. రెండో పాయింట్ ఒకటి గుర్తుంచుకో, నా వెనకాలే నువ్వు తప్ప నీ ఆస్తి అంతా నా ఇంటికి వస్తుంది. జాగ్రత్త. అది చూద్దాం. అంత కొంప గాలి కుదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? ఒంటికి చాలా మంచిది. ఏ మోగ ప్రేమ, ఉప్పు కారం లేని కూరలాగా తప్పగా ఉంది. ఒక ఆట లేదు, ఒక పాట లేదు. ఎవడో సినిమాలో నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు చూడు.
ఎవడరాను ఏమే నీకు బుద్ధి లేదు. నువ్వు ప్రేమించవలసింది పెళ్లి చేసుకోవాల్సింది బావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా బావ వచ్చేదేకే నాన్న. బావ వచ్చాక బావనే ప్రేమిస్తాలే. అంతవరకు అడ్డగారు నేను ప్రేమిస్తానా? అత్తగారితో నువ్వు కూడా లాభం లేదు. నాకు కూడా పది ఎకరాలు ఉన్నాయి. మా పిన్ని చేతులు పెట్టాను. ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికే వస్తుందిరా. చెప్ప పాలేరు వేధవా. మళ్ళీ నువ్వు పారేసుకుంటారు. మీరు అసలు ఆడుకోలేదు. నాకేంటి చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. నువ్వు చారనీయకూడదమ్మా. అయినా నిన్ను పాలేరు క్లాసు 10 ఎకరాల క్లాసులో పెంచానా, 50 ఎకరాల క్లాసులో పెంచా. అసలు నీ సంగతి, నీ బావ సంగతి, పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. నా పాట నీ నోట పలగాల తిలక. తర్వాత వచ్చి పలుకుతాలే. వాళ్ళు రాదు. ఆమె తెలియకుండా వస్తాలే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వస్తే నీ కాళ్ళు ఎరగొడతా. నువ్వే తనగా ఉన్నా, నువ్వెక్కడ ఎక్కడతావు? వాడు నాకంటే పనులు ఉన్నా. సుశీ, ఇంత ఆలస్యం చేసావే, ఏం చేస్తున్నావు? కింద మీ అమ్మగారు, వదిన గారు, చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. వాళ్ళు చాలా మంచివారు బావా. మీ అమ్మగారు ఇంకా మంచివారు. తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేయకు. మా అమ్మ ప్రదర్శించే విశ్వరూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. సుశీ, నేను రేపే హైదరాబాద్ పెడుతున్నాను. దేనికి? ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా. నేను నీతోనే వస్తాను. నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా. ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా ఉండనివ్వను. వెళ్ళయ్యాక 4 రోజులు విరహం అనుభవించావనుకో. ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి సుశీ. సరే, మరి పని వెంటనే వచ్చేయాలి. కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మేము పంపించలేదండి. ఎవరో మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు. అవునండి. మీ రూమ్ సోదా చేయాలి. మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ దొంగ నోట్లు. ఇప్పటికైనా అర్థమైంది ఎందుకు సోదా చేశాము? సార్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఆ విషయం కోర్టులో చెప్పుకో. కమా పదండి. సుశీల, ఎక్కడి పిల్ల? సుశీల, ఎందుకు మెడుస్తున్నావు? బావ ఊరెళ్ళి 2 రోజులైంది. ఇంకా తిరిగి రాలేదు. నాకు భయంగా ఉంది అత్తయ్య. 2 రోజులే కదా అయింది, 2 సంవత్సరాలు కాలేదుగా. పిచ్చి పిల్ల. ఈ కాలం పిల్లలు ముగ్గురు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. చూడు, ఏదో స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దీనికి ఏడుపెదుకు? పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే? నేను పంపించలేదు అత్తయ్య, ఆయనే వెళ్ళారు. ఏమిటి? ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మేం పట్టింది వాడికి? ఓహో, అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట. అవును. అయ్యో అవును, ఎంత బాగా చెప్తావు. చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను, ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు. ఇంత లోతు, ఇంత ముందు చూపు గల పిల్లవనుకోలేదు. అవునులే, మీ నాన్నగారు ఉన్నారే 2వ పాయింట్ గాడు, వాడి పోలికలేవో కాస్త వచ్చాయి. ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి ఎక్కడ సంసారం చేస్తారే, పొగుళ్ళని సంకన వేసుకొని పుట్టింటి దగ్గరగా తిరుగుతుంటారు. సరే, అది నేను చూస్తానుగా. ఈ రోజు పని మనిషి రాలేదు, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. నేను పట్టుచీర కట్టుకున్నాను, గుడికి వెళ్ళాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏం చేయమంటావు? నేను
చేస్తాను అత్తయ్య. చేస్తానంటావా? సరే వెళ్ళి చెయ్యి, నేను వచ్చి చూస్తాను. లేమ్మా, నేను చేస్తాను. వద్దు అత్తయ్య, నన్నే చేయమంది, నేనే చేస్తాను. నీకు అలవాట్లేదుగా, కష్టంగా ఉంటుంది. లేమ్మా, నేను చేస్తాను. కష్టం ఏం లేదు, కొంచెం చేతిలో నొప్పి పడుతున్నాయి. పర్వాలేదు, నేనే చేస్తాను. ఏమే అదేదో తక్కువ అయిపోయి కష్టాలు పడుతున్నట్టు, నువ్వేదో శ్రీకృష్ణ పరమాత్మలాగా వచ్చి సహాయపడుతున్నట్టు ఏమిటి వేషం? నువ్వు చేయాల్సిన పనులు ఏం చేశావు? ఏం లేదత్తయ్య, సుశీలకి ఇలాంటి పనులు ఏం చేత కావు. చాలా కష్టపడుతుంటేను అయ్యో. సహాయపడదామని. నాకు మాత్రం తెలియదు దానికి అలవాట్లేదని. ఒక ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. మరి పుట్టునే అన్ని పనులు అందరికీ రావుగా. మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి, కారం పట్టాలి ఇద్దరు. అప్పుడు కావాలంటే వచ్చేవి, దాని మీద కాదు, రోకలి మీద. అదేమిటమ్మా మీరు మిరపకాయలు దంచుతున్నారు? పని మనిషి ఏమైంది? ఈ రోజు పని మనిషి రాలేదు, అందుకని. అయ్యయ్యో, మీకు అలవాట పాడా? నేను సహాయం చేస్తానండి. వద్దు మామయ్య గారు. ఇదెప్పటి నుంచి మీరు కారం దంచుతారు, ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదానిగా. మీరు వెళ్ళి మగాళ్ళగా కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది. అవును మామయ్య, నువ్వు వెళ్ళి పొలం పనులు చూసుకో. ఒరేయ్, నువ్వు పక్కింటాలని అడిగి కారం చల్లడ పట్టరా పో. నేను కూడా పని చేస్తానమ్మా. నీ మొహం నీకేం తెలుసు? నేను వెళ్ళి నవలలు చదువుకో పో. ఏమిటే తోడికోడళ్ళు ఇద్దరు తొడాలు తీయకుండా కారం దంచుతున్నారు? ఆవకాయ చెత్తకపోయినా ఉండదు. మర్చిపోయా అన్నయ్య గారు. ఏమిటమ్మా చూస్తున్నావు? తింటున్నా. అది గోంగూర, ఇది అన్నం. ఆ? ఈ రెండు కలిపి బాగా భోంచే. ఇక్కడ దొరికేది ఇదే. ఆ? నీకు అక్కడ ఏం దొరుకుతుంటాయి? చిల్లీ చికెన్, ఆ. తందూరి చికెన్, ఆ. చికెన్ 65, పుడ్డింగ్, ఆ. ఇంకా చాలా మంది ఉన్నారే, వాళ్ళు ఎవరమ్మా? ఇక్కడ వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ దొరికేవి ఇవే, ఆరోగ్యానికి మంచిది. త్వరగా తింటే చాలా పనులు ఉన్నాయి. అన్నం తినేటప్పుడు ముందుకెందుకు మనకేసుకో. త్వరగా తిను, త్వరగా తిను. కొంచెం తండూరి చికెన్ ఏమంటావమ్మా? పోనీ కోడిగుడ్డు ఒకటి వేస్తా. వద్దు. పోనీ కట్లెట్ ఏమంటావా? ఏమిటి ఆ పిల్ల ఇల్లు తుడవడం? నువ్వు తుడుస్తున్నావా? గుర్రపు తోల కనిపించి జడ తుడుస్తుందా? మనిషివా రాక్షసి? నాన్న, అర్థమైందమ్మా, ఇక్కడ నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావో కళ్ళారా చూసాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ కోటీశ్వరుడు కూతురు చేత ఒక నౌకరు చేయవలసిన చాకరీ చేయించుకోవడానికి నీకు మనసు వచ్చింది. ఇది నా ఇల్లు, నా కోడలు, నా పనులు, నా ఇష్టం. అసలు నిన్నెవడు రమ్మన్నాడు? పిల్లాన్ని ఇచ్చుకున్న తర్వాత నోరు మూసుకుని పడి ఉండాలి. సూర్యాన్ని ప్రేమించాను అన్నావు. ఈ కన్న తండ్రిని కాదని నువ్వు అడుగుపెట్టిన నరకమేమిటో, వదులుకున్న స్వర్గమేమిటో నీకు ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? మన ఆస్తి మీద నాశతో నీ మీద ప్రేమ నటించాడే తప్ప నిజంగా నీ మీద ప్రేమ ఉంది కాదమ్మా. సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మన ఇంటికి వెళ్దాం. నేను రాను. బావ వచ్చేంత వరకు నేను ఎక్కడికి రాను. బావా బావా బావ కోసం ఈ పాము పడగ నీడలో భరిస్తున్న బాధలు కష్టాలు అంతా స్వర్గమేనంటావా? అవును నాన్న, భార్యకు భర్తే దైవమని మీరు చెప్పించిన పురాణాల్ని పాటిస్తున్నాను. ఓహో, అయితే నువ్వు పురాణాలను ఫాలో అవుతున్నావు అన్నమాట. నువ్వు వినవలసిన మాట ఒకటి చెబుతున్నాను, విను. దొంగలోట చలామణిలో సూర్యాన్ని పట్టుకున్నారు. 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఏమిటి? సూర్యానికి జైలు శిక్ష వేయించావా? నీ కొడుకుని నేను జైలుకి పంపించడం ఏమిటి? దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు. దొంగను జైలుకి పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా? దొంగవి నువ్వు, పాపడిగివి నువ్వు. దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? దీన్ని కట్టుకున్న వేళ విశేషం పెద్దవాడు దేశాలు పాలైనాడు. నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం మొగుడిని జైలు పాలు చేసింది. అల్లుడిని జైలు పంపించడానికి నీకు సిగ్గులేదు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందమ్మా. ఛీ, నీ నోటితో నా పేరెత్తగా. ఈ పేరెత్తవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏంతా నిలబడి చూస్తున్నారు? వెళ్ళండి, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళండి. అమ్మా, ఇంటికి వెళ్తాం.
ఆఖరిసారి అడుగుతున్నా, వస్తావా రావా? సరే, ఈ క్షణం నుంచి నాకు అసలు కూతురే పుట్టలేదనుకుంటాను. ఇది నాకు చచ్చిందనుకుంటాను. వస్తా. జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. ఎలా ఉంది? పొద్దు నుంచి ఏం తీసుకోలేదమ్మా. చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదురా. ఆగమ్మా, ఏమిటది? సుశీలకు జ్వరం కాదు, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకి జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా. డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలు తాగిస్తాను. వద్దులేండి, నేనే తీసుకెళ్తాను. ఇవ్వు తల్లి. ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూడాలంటే ఎలా? ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి, వెళ్ళమ్మా. తల్లి, కాస్త లేచి పాలు తాగమ్మా. నాకిప్పుడేం వద్దు. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా? చూడు ఎంత నీరస పడిపోయావు. నాకొద్దు. తాగమ్మా, కొంచెం తాగమ్మా. నా తల్లి కదా, తాగు తాగు తాగు. వెంకటేశం గారి అరుపులా వినిపించింది. ఎక్కడ కనిపించుతావుడే? నువ్వా ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది. అటు తోటలోకి వెళ్ళి 2 ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాటేమిట్రా? తెలివి తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్, నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావా? అది ఏమిటో పెద్ద కేక వినిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, ఆగని కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ముందు తెలియడం లేదా? కదలేదా? అయితే అంతే అన్నమాట. సూర్యం, బాబాయ్, నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళోనే పెట్టాను. మీ అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. అలాగా. సుశీల ఎలా ఉంది బాబాయ్? సుశీలకేం బాగానే ఉండి ఉంటుంది. మీ ఇంట్లో కదా ఉంది కదా, ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతోంది. నేను మా ఊరు వెళ్ళాలి. స్టేషన్లో దించేయండి. వెళుదువుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళుదువు కదా. డ్రైవర్, ఇంటికి పోని. సూర్యం, సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు గాని ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశానని తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు. ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకల్, గుడ్ మార్నింగ్. సుశీల, నువ్వు? నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా. లీల లీల. అవును సూర్యం, లీల నా మేనగోడలు.
అవకాశం దొరక్క నీతో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమలని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్నమాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడకు బాబు. అబ్బే అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్కి టైం అయింది, వెళ్ళొస్తాను. నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్నమాట. మీరు చెప్పుచుంటుంది, కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. ఎక్కడ కూడా బాబాయ్? చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది. వెళ్ళని అమ్మా. అదేం లాభం లేదు సూర్యం. మా లీల సంగతి నీకు తెలియదు. ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? పెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చి చుంచుని అని చెప్తున్నానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి బావగారు. రూ హలో బావగారు. ఓ రండి మరదలు గారు, రండి. అమెరికాలో చదువుకున్నానంట. పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా. ఓ ఫెంటాస్టిక్. ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక్క ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చి చెప్తున్నాను. అబ్బో, చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావా బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. పెళ్ళానికి కావలసిన అర్హతలు కరాటీ ఫైటింగ్లు కావులేలా. భర్తని ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సరే సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావగానే ఇక వెళ్ళు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే, పడుకుందాం. ఏంటిది, నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? బావగారు, అమెరికాలో ఇదంతా మామూలే. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేపు చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీ కోదండం, నీ ప్రేమ కోదండం, ఇక బయటికి దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. చెడ్డంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. మిస్టర్ బావగారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వదలను. బావగారు, ప్లీజ్ బావగారు, వీల్లేదు. నేను వదలను. ఎందుకు ఊరికెళ్ళా నవ్వుతారు? చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద పడి ప్రాణాలు తీసుకుని అవతల. నవ్వకపోతే ఏం చేయమన్నావు సూర్యం? అటు చూడు. సుశీల, బావా, నువ్వు ఇది కళా నిజం? ఇది కళ కాదు, వైష్ణవ మాయ కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? బావా, సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు. వెంకటేశం దయ వల్ల బతికి బయటపడింది. మీ వాళ్ళ దృష్టిలో సుశీల చచ్చిపోయింది. అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారం. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా, మీరు జైల్లో ఉన్నంతకాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను. కరాటే,
హార్స్ రైడింగ్. ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ అమాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను, ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఈ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకున్నా. నేను పెట్టాను బావా. అలాగే. 2 కోన్ ఐస్ క్రీమ్. ఆ 2 ఐస్ క్రీమ్ ఎవరి కోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చున్నావు? నువ్వు ఉండు బావా. వాడి సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త. ఎరా, ఐస్ క్రీమ్ కావాలా? వద్దా? ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే ఫైట్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, చెప్పడచ్చు. ఎంతకాలం అయిందిరా నేను చూసి? ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. నాకే అమ్మా, బానే ఉన్నాను. సుశీల,